రే మాయా డ్రింకు నువ్వు కేకులు తెచ్చిమంటావా? రే నీకు కొంచెమైనా సిగ్గుందా? సంవత్సరాలు మారుతున్నాయి కానీ నువ్వు మాత్రం మారట్లేదురా. ఓ నువ్వేదో మారినట్టు. ఏంటి? ఏం లేదు, ఏటైంది అసలు? అవన్నీ తర్వాత కొనుక్కోవచ్చు కానీ నువ్వు బేక్ ఇంటికి రా, మాట్లాడుకుందాం. వచ్చేస్తున్నాను. వీడు ఏదో గట్టిగా ప్లాన్ చేస్తున్నట్టున్నాడు. సంవత్సరాలు పెరిగే కొద్దీ మన అందం కూడా పెరిగిపోతుంది. ఇదేటి ప్లాంకో పేపర్ పెట్టాడు, దగ్గరలో ఎగ్జామ్స్ కూడా లేవు. ఏటి మాయా ఎంత అర్జెంట్గా వచ్చి మన ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఒక ప్లానింగ్ చేద్దాం. నైట్ న్యూ ఇయర్ ప్లానింగ్ అయితే చెప్పు మాయా. చెప్దాం. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. రే మాయా, ప్రతి సంవత్సరం వస్తుంది, కొత్త సంవత్సరం వస్తుంది, అన్ని మార్పులు వస్తున్నాయి కానీ మనం మాత్రం మారట్లేదురా. ఈ సంవత్సరం ఏం చేద్దామంటే మన గ్యాంగ్ అందరిలో మనం బాగా మారిపోయి కొంచెం మంచోళ్ళం అయిపోదాం. అది మాయా, మారిపోదాం. మార్పు చెందినోడే మనిషి. అందువల్ల ఎచ్చేద్దామంటే న్యూ ఇయర్ కి కొన్ని రెసల్యూషన్లు రాసుకోవచ్చు. ఒక 5 రాసుకుందాం ఈ సంవత్సరం. సొల్యూషన్ లా? రెసల్యూషన్ అంటే సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. అంటే ఏంటని నన్ను అడక్కో, మనకి తెలుసు కదా, మనకి బ్యాక్లాగ్ ఎక్కువ ఉన్నాయి. ఫస్ట్ ఏట్ రాద్దాం అంటావు? మాయా ముందు మన బ్లాక్ లో అన్ని రాసేద్దాం రా. రే న్యూ ఇయర్ రెసల్యూషన్ రా, అంతేగాని న్యూ లైఫ్ రెసల్యూషన్ కాదు. అవి జన్మలో అవ్వవు. పాత వదిలి కొత్తవేనా తీయు. కొత్త అంటే కొత్త బట్టలు కొనుక్కుందాం రా. రే రెసల్యూషన్ అంటే అవి కాదురా, నాకు ఒక 4 తెలుసు, అవి చెప్తాను. ఫస్ట్ ఏంటంటే డైలీ జిమ్కి వెళ్ళాలి. అంటే మనం 5 గంటలకు లెగాలి, లెగిసి కండ్ల పెంచాలి. చూడు ఒళ్ళు ఎలా ఉందో, పొట్టది పెంచుకుంటున్నావు. మాయా మధ్యాహ్నం అవదా జిమ్కి? జిమ్ ఎప్పుడు పడితే అప్పుడు చెయ్యకూడదు. నీకు తెలీదు, నాలాంటి జిమ్మర్లకి తెలుసు. 5 గంటలుగా సాయంత్రమా? సాయంత్రం కాదు, తెల్లవారు 5 గంటలు. తెల్లారు 5 గంటలు లెగాలి, బద్ధకం వదులు, బాగుపడాలి. మాయా కొత్త నెల కొత్త సంవత్సరం అంటున్నావు, అన్ని వదిలి మంతనం. అన్ని వదిలిరా, కొత్తగా బతుకు. మళ్ళీ సంవత్సరం కొత్తదే, మనం కూడా కొత్తగా పుట్టాం. అదిరా మాయా, దోలు తెచ్చేద్దాం. ఇప్పుడు ఏం చేయాలంటే డైలీ జిమ్ రాస్తున్నాను. మరి రాయి, నీ ఒప్పందం మీద రాస్తున్నాను. లాస్ట్ లో సంతకం పెట్టాలి. 8 ప్యాక్ వస్తుంది నాకు, 8 ప్యాక్ వస్తుంది నాకు. ఏంటి మమ్మీ ఎవడీడు? డైలీ జిమ్కి వెళ్ళాలా? ముందు సంవత్సరం ఏం చేసా గుర్తుందా? ముందు సంవత్సరం అవన్నీ వదిలి కొత్త సంవత్సరం అన్నావా? నేను అది ఎప్పుడో మర్చిపోయాను. కొత్తగా మొదలెడదాం, చేద్దాం. సరే అయితే మరి రాయి. జిమ్కి వెళ్తాము, జిమ్ము సెకండ్ ఏంటంటే సే నో టు అవుట్ సైడ్ ఫుడ్. అవుట్ సైడ్ ఫుడ్ మనం కాలేజ్ లోపల కదా తింటాం. కాలేజ్కి వెళ్తామేంటి మనం? చెప్పినప్పుడు వినాలరా. అలా నేను రాయిని రాలేదు, నువ్వు రాసుకో. రాయి మాయా. మరి రాయి చేస్తాం. నో స్పెల్లింగ్ ఎన్ఓ కదా? కేఎన్ఓ డబ్ల్యూ. అదేనో, అది నో కాదు, అది నోన్. నోన్ ఇది నోవా? అది నో. అరే మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు ఏమైనా అర్థమవుతుందారా? సే నో టు అవుట్ సైడ్ ఫుడ్. అయితే మనం పార్సల్ తెచ్చేసుకోవాలి అంతా. నువ్వు ఇలాంటి పిచ్చి పిచ్చి అసలు ఎత్తేనే సబ్స్క్రైబర్లు కమెంట్లు పెడతారు. అవుట్ సైడ్ ఫుడ్ కదా, తెచ్చేసుకుందాం లోపలికి, ఇన్సైడ్. అలా చేద్దాం. ఇదేంటంటే వచ్చే సంవత్సరం నుంచి మనం రేపటి నుండే అస్సలు ఎవడైనా ఫ్రీగా పార్టీలు ఇప్పిస్తాను, బీర్లు ఇప్పిస్తాను, మంచింగ్ ఇప్పిస్తాను, పానీపూరి ఇప్పిస్తాను అంటే కక్కుర్తి పడి వెళ్ళిపోకూడదు. మైక్
బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. సురేష్ గోడికి రమేష్ గోడికి మొన్న 5,000 ట్రిప్ ఇచ్చాను రా. పోనీ వదిలి. వాళ్ళు తినేసి మానేద్దాం. అరే ఇలాంటి రోడ్లో కక్కుర్తి పడకరా. నేను ఇప్పించాను రా, నా డబ్బులు సొంత. ఈ ఒక 5,000 ఈ ఒక 10,000 బొక్క నాకు. ఎదవ లాజికల్ చెప్తావేంట్రా? నేను అడిగేదేంటి, నువ్వు చెప్పేదేంటి? ఇది తీసేసుకొని ముందు తినేస్తాను. తర్వాత ఇంక నువ్వు చెప్పినట్టు జిమ్, ఫిట్నెస్, అవుట్ సైడ్ ఫుడ్ అంతా ఏంటంటావు? ఒక పని చేయి, ఫోన్ చేసి ఈ రోజు నైట్కి తీసుకో పార్టీ వాళ్ళ దగ్గర. రేపటి నుండి మనం పాటించాలి. ఆడు బర్త్డే ఆగస్ట్. పోనీ అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే ఇప్పుడు చేసేసుకుందాం అంటావా? ఒరే న్యూ ఇయర్ నీ బర్త్డే ఒకసారి చేసేస్తాం రా, పెద్ద కేక్ కొనేద్దాం అని చెప్పి. మంచి ఐడియా. కేక్ డబ్బులు లేవు నా దగ్గర. ఆడిస్తారా పార్టీ, ఆడితే నువ్వు వేట్రా. పోయినసారి నా దగ్గర అలాగే దొబ్బారు. మరే 5,000 500 కేక్ చెప్దాం. ఫ్యాంటాస్టిక్, మైండ్ బ్లోయింగ్, అన్బిలీవబుల్. మూడోది ఏంటిది? అదే ఫోన్లే ఇప్పటికి 2 అయ్యే. ఈ 2 నీకు ఓకే కదా? ఓకే సూపర్. ఓకే ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మూడోది మయా, మనం చాలా ఎప్పుడో చదివి చాలా రోజులు అయిపోయిందిరా. ఎప్పుడో చదువానకరా. అంటే నీకు గుర్తుందా, మనం బీటెక్ ఫస్ట్ ఇయర్ లో ఉన్నప్పుడు బాగా చదివాం. M1 సబ్జెక్ట్ పోద్దని మ్యాథ్స్ సార్ చెప్తే గట్టి కష్టపడి చదివాం. అయినా పోయింది. అందుకే కదా వదిలేసాం అప్పటి నుంచి చదువు. మళ్ళీ ఇప్పుడు చదువుదాం. మనం కలాం గారు ఏటి చెప్పారు, చెప్పినప్పుడు నేను వినలేదు. మహానుభావుడు. ఏది చెప్పకపోయినా చెప్పారు అనుకోవాలి మనం. ఎందుకంటే న్యూ ఇయర్ కనుక ఓకే లేని ఉన్నట్టుగా ఉంటాయి. ఇప్పుడు చదువుదాం అంటాం. అంది ఫస్ట్ ఇయర్ బుక్లు చదువుదాం. అవి కాదురా, కొత్త బుక్కులు చదవాలి, ప్రజలను చదవాలి, జనాలు చదవాలి, లోక జ్ఞానం తెలుసుకోవాలి. హిందీ చదవాలా? అరే అన్నీ ఒక రోజు చదివి వచ్చరా. చదివి వచ్చా? అలాగైతే ఒక రోజు బిట్లు చదివేస్తాను. ఏ నడితే ఆన్సర్ అయిపోతుంది. ఎల్లుండి చదివేస్తాను. ఏ నడితే ఆన్సర్ అయిపోతుంది. ఏ నడితే అయిపోతుంది. ఇన్ని రోజులు తెలియదురా. ఇప్పుడు నువ్వు కాంపిటేటివ్ ఎగ్జామ్ అప్పుడేనా వెళ్ళా? ఏ నడితే ఆన్సర్ అయిపోతుంది, బిఏ నడితే ఆన్సర్ అయిపోతుంది, సిఏ నడితే ఆన్సర్ అయిపోతుంది. మరి చెప్పాలి కదరా. రైటర్ రాంగ్ నాకు తెలియదు. అంతే. ఈసారి నువ్వు ఏ ఎగ్జామ్కి వెళ్ళి అలాగే పిల్లలు ఇంక కూడా నిజమే. ఎలా అబ్బాబ్బాబ్బా, ఏం చేస్త్రీ ఎప్పుడు ఇలాగే చేస్తారా? ఈ మధ్యలో చేస్తున్నారా? ఈసారి రీడ్ డైలీ 3 ఓకే. ఈ అమ్మాయి ఇతర అన్ని వచ్చినాయే చెప్తున్నావు. ఒరే డైలీ అంటే డైలీ రోజు చదవాలి. ఎన్ని గంటలు ఎగుతావు చెప్పాను. ఇంకా జిమ్కి వెళ్తాం కదా. అయితే ఈసారి జిమ్కి వెళ్ళినప్పుడు నడుచుకుంటూ వెళ్ళినప్పుడు బుక్ కట్టుకొని వెళ్ళిపోవచ్చు. చదివా ఆ బుక్ దారి మధ్యలో ఎక్కడైనా పారేద్దాం. అలా కాదు, బుక్ ఏడ్ చేద్దాం అంటే అక్కడ ఏడేద్దాం. మళ్ళీ రిటర్న్ వస్తాం కదా, అప్పుడు చదువుకుంటూ వచ్చేద్దాం. 2 చాప్టర్లు అయిపోతాయి. చాలు. వాకింగ్ అయిపోద్ది, జిమ్ అయిపోద్ది, స్టడీస్ అయిపోతే తెల్లారే ఫుడ్ కూడా ఉండదు. 3 అయిపోతాయి. ఒకేసారి అయిపోతాయి 3. మయా ఇంకోటి ఏంటంటే, మనం ముందుసారి నేను నిన్నే అకౌంట్ రాశాను. మనం సిగరెట్లు మందులు తాగి నేనైతే 12,200 బొక్కెట్టాను 3 నెలలకి. అంటే 3 నాళ్ళు ఎంత? అందులో 2,000 నాయే. ఓ నెల ఖాతా కదా మంది. అయితే 8,000 ఇచ్చేస్తానా? ఇప్పుడు ఏం లేవు కానీ ఇచ్చేస్తా. అంటే మొత్తానికి మనం సంవత్సరానికి ఎంత దెబ్బ పెడుతున్నాం? 50,000 పైనే పోతున్నాం. దయచేసి చట్ట ప్రకారం మనం ఫాలో అవుదాం. చూడు రే, మనం ఎప్పుడైనా ఒక సిగరెట్ కొనుక్కుంటాం రా, సిగరెట్ ఎంత 12 రూపాయలు రా, కానీ 8 రూపాయలు చిల్లరడి తీసుకుంటాం 20 ఇచ్చి. సెంటర్ బ్రష్, అగ్గిపెట్టి, వాటర్ ప్యాకెట్, అగ్గిపెట్టి. ఎప్పుడు అగ్గిపెట్టి ఒక పూల రంగు తీసి పారేయడమే. చాలా బాధ అనిపిస్తుంది. మానేద్దాం. అయితే సార్ అగ్గిపెట్టి దాద్దాం. మానేద్దాం రా. ఎటు మానేస్తాం? అగ్గిపెట్టుకుంటాం. ఎందుకంటే అంటేనేమో అందరికి కోపం వస్తుంది, అందరూ హర్ట్ అయిపోతారు. ఈసారి ఆడి దగ్గర అగ్గిపెట్టి వెలిగించేద్దాం. ఇంక మనం కొనవలసిన లేదు. అప్పుడు ఎంత రూపాయి సేవ్ అవుతుంది. చాలా తగ్గిపోతుంది. 3 నెలలకి ఇన్ని రోజు కొంటాం కదా. 30 రోజులు 90 12 360. ఇప్పుడు ఈ అమ్మ కొట్టు 360 రూపాయలు సేవ్. స్మోకింగ్ డ్రింకింగ్ కొంచెం తగ్గించాలి. కొంచెం కాదు, పూర్తి తగ్గించేద్దాం. ఏమైందిరా? తగ్గించేద్దాం. ముందు అగ్గిపెట్టి ఆపేసాం. అక్కడ మనం ఓపెనర్ కొంటున్నాం, గుర్తుందా? ఓపెనర్ ఆపేద్దాం, పొలిటి తీసేద్దాం. ఇంకా ఓపెనర్ అంత 15 రూపాయలు. 15 అంటే నెలకి ఎన్నిసార్లు కొంటాం? 4 సార్లు కొంటాం. 4 లెక్కేసినా దగ్గర ఒక 500 వస్తుంది. అంతే. అంటే నువ్వు చెప్పింది ఎలా ఉందంటే, ఒకసారి గోతులో దూకేసి కన్నా తక్కువ అలా అనుకుంటూ వచ్చేస్తే మనం కూడా సెట్ అయిపోతాం కదా. నెక్స్ట్ అంటే నెల ఒక్కొక్కటి తగ్గించుకుంటూ వచ్చారు. ముందు మనకు అడుగు పడ్డం ముఖ్యం. అడుగు పడ్డది ఇంకా రఫాడించారు. ఫస్ట్ నెల అగ్గిపెట్టి మానేద్దాం, తర్వాత సెంటర్ ప్రెస్ లో, తర్వాత వాటర్ ప్యాకెట్,
ఆ తర్వాత అలాగా అలా అంటే నెలకి ఒక 15 సిగరెట్లు అంతే, సగం సగం చేసుకెళ్ళిపోవచ్చు. ఇంకా ఏం పోయింది. పాపం కొట్టోడు బాధపడతాడు ఏటో. ఆడు మళ్ళీ పోను పని చేద్దాం, మన బ్యాచ్ వాళ్ళందరినీ ఆడి దగ్గర కొనిపించేద్దాం. మనం కొనదు లాడికి ఇంకా అప్పుడు లాడికి బేరం ఉండదు. మన బేరం పోన్లే. ఎవరు పడతారు చేయడానికి మీతో పాటు కలిసి చదువుకున్న స్కూల్ మేట్ కాలేజ్ మేట్ కాదు, సూర్య దూల్పేట్ సూర్య. నెక్స్ట్ అమ్మాయిల జోలికి కూడా వెళ్ళొద్దు మనం వెళ్ళాం. కానీ ఎందుకని మంచిది రాసుకుందాం, మనకి దరిద్రం ఎక్కువ కదా. ఈసారి ఎవరితోనైనా చూసినా ఇలా దించేసుకో. ఈసారి ఎవరితోనైనా చూసినా ఇలా దించేసుకో. వద్దు, నువ్వు గుర్తు చేస్తూ ఉండు. ఇలా గిల్లు, గుంట చూసి నవ్వింది అనుకో, నేను నవ్వేతనా ఇలా గిల్లేసావు అనుకో, ఇలా తిప్పేసి. నువ్వు అసలు ఆగుతా నన్ను తోసుకొని మరి వెళ్ళిపో. లేదు, ఇది నీ రెజల్యూషన్ అని చెప్పు. అప్పుడు ఈసారి మనం ఇచ్చేద్దాం అంటే ఒకటి రెసల్యూషన్ అని సౌండ్ రికార్డ్ పెట్టుకొని అది ఫోన్ రింగ్ టోన్. నువ్వు ఫోన్ చేసినప్పుడు నేను అలారం కూడా వేద్దాం. అలారం మెసేజ్ రింగ్ టోన్ ఫోన్ రింగ్ టోన్ అన్ని కాలర్ ట్యూన్ అన్ని. అప్పుడు ఆ వైబ్ వచ్చినప్పుడల్లా మనకు గుర్తు రెజల్యూషన్ అని వచ్చేది. ఏది అలాగే ఇంకా లాస్ట్ ఇది బా. ఇంక ఇది చేస్తే మనం నిజంగా సంవత్సరం బాగుపడిపోయినట్టే. ఏంటి బాది 4 కన్నా తోపది. మరి లాస్ట్ కానీ లీస్ట్ కాదు రోయ్, ఫోకస్ ఆన్ యువర్ ప్యాషన్. ప్యాషన్ నాకు మించిన ప్యాషన్. ఇలాంటి సెట్ అక్కడ చూసేవాడు అనగా పిల్లని. నా ప్యాషన్ చూడు. చెట్టు చైను రేగో సువ్వు రే అది ప్యాషన్ రా, నేను చెప్పింది. నువ్వు చెప్తుంది ఫ్యాషన్ రా. ఇప్పుడు వేరే రెండింటికి డిఫరెన్స్ ఉంటదిరా, తేడాలు. అదేంటిది? బీటెక్ చదివే పాస్ అయ్యా, ఇంకా అవ్వలేదు. అది ఇంకా ఎఫెక్ట్ ఎలా పనిచేస్తుంది బావా, నీది అవ్వలేదు అంటే నేను నీకన్నా 4 సబ్జెక్టులు ఎక్కువయ్యాయి కదరా, అందుకని కొంచెం లక్కరా బాబు. ఏం చేద్దాం, ముందు నా అమ్మాయి పడింది. ఏంటిది ఇప్పుడు ప్యాషన్ అంటే? ఏంటిది ప్యాషన్ అంటే ఏంటనుకున్నావు? నాకు తెలియదురా. కదా ప్యాషన్ అంటే ఇప్పుడు మనం అంటూ లైఫ్ లో బాగుపడాలి, ముందుకెళ్ళాలి, మెట్లు ఎక్కాలి, పడుకొని అదే ప్యాషన్ అంటే. అంటే ఒక స్టే ఫోకస్డ్ గా ఉండి ఒక గోల్ ని అచీవ్ అవ్వాలి. మనకంటూ ఏమైనా గోల్ రాదు, మనకి ఏవి రాదు. కబడ్డీలో ఏదైనా ఉంటే చెప్పు. ట్యాకిల్ అచీవ్ అవుదాం, లేదా సూపర్ రైడ్ అచీవ్ అవుదాం. అలాగే ఫోకస్ ఆన్ యువర్ సూపర్ రైడ్, ఫోకస్ ఆన్ యువర్ సూపర్ రైడ్ అంతే. ఇంకోటి ఏంటి అనుకున్నావు? గోల్ అంటే 1 పాయింట్ వస్తుంది, సూపర్ రైడ్ అనుకో 3 పాయింట్లు వస్తాయి, బోనస్ కూడా మోర్ దాన్ 3. బోనస్ కూడా వస్తుంది. మినిమం 3 మాక్సిమం 10 కొట్టచ్చు. బాగున్నాయి ఈ 5 మొత్తం ఇలాగ కానీ పాటించాం అనుకోరా, మనం బాగుపడిపోతాం. మనం ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఎవరికి చెప్పక ఎలాగా మేము ప్యాషన్ మన బ్యాచ్ లో చెప్పొద్దా? రెసల్యూషన్ పెట్టుకున్నాం మేము, డెవలప్ స్టేటస్ చేద్దాం అనుకున్నాను రా. మరి అలాంటి పనులే చేస్తావు. స్టేటస్ లెట్టకాని రాయి, డోంట్ కీప్ స్టేటస్. అప్పుడు మన గురించి తెలియదు. చూడు, మన ప్రాక్టీస్ ఎలా ఉండాలంటే మనం అసలు గెలలేదు, కానీ మన అచీవ్మెంట్ ఎలా ఉండాలంటే నేను ఇప్పటి వరకు వాడలేదు, అలాగ ఉంటది. వర్క్ హార్డ్ ఇన్ సైలెన్స్, షో దెమ్ సక్సెస్ ఎవ్రీ డే. అది రాయి, పక్కన రాయి. కీప్ కామ్, వర్క్ స్మార్ట్, సక్సెస్ హార్డ్. యు హిట్ హార్డ్. అది గట్టిగా కొడదాం ఈసారి. ఏంటంటే న్యూ ఇయర్ చెతగేసేయచ్చు. న్యూ ఇయర్ ఈ రెసల్యూషన్ నీకు ఓకే కదా? నాకు సూపర్ ఓకే. ఇక్కడ నేను సంతకం పెడుతున్నాను, నువ్వు కూడా సంతకం పెట్టు. ఏమి మరి నీవు అగ్రీ అయినట్టు అంటే ఇక్కడ నుంచి నేను ఫాలో అవుతానని. అంటే మన డైరీలో హోంవర్క్ చేస్తాను ఏదోటి. ఎలా అల్లు అర్జున్ సైన్ లో. ఇప్పుడు ఏంటంటే ఇందులో ఒక్కటి పాటించలేదన్నా ఎవడైనా ఆడు 15,000 కట్టాలన్నమాట. మైక్ బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. ఒకసారి క్యాన్సిల్ అయితే మరి ఇది అగ్రిమెంట్. నువ్వు ఎలా చెప్పలేదు? చెప్పరు. ఏ బ్యాంకు లోన్ ఇస్తాడు, చెప్తాడేటి ఇన్సూరెన్స్ మరి అలాగ ఉంటది. చట్ట ప్రకారం మనం ఫాలో అవుదాం. రెసల్యూషన్ ఒక్కటి మిస్ అయినా నువ్వు 15,000 ఫైన్ కట్టాల. సో
వాళ్ళ దగ్గర పెట్టుకొని పాటించు. నా జగన్ దీవెని బొక్క. అండ్ లాస్ట్ ఇంకోటి మనకు మెయిన్ గోల్ 2024లో మన యూట్యూబ్ ఛానల్ మనం అనుకున్న రీచ్కి వెళ్ళాలి. ఏం తీసి ఇది ఒకటి ఎట్టు. ఎంతవరకు కష్టపడతావు దీనికి? నేను ఫుల్ ఇచ్చేస్తాను. ఫుల్ బెస్ట్ ఇస్తావా? ఇంకా ది బెస్ట్ కన్నా బెస్ట్ ఏంటి? ది బెస్ట్ కన్నా బెస్ట్ ఇస్తాను నేను. ది సూపర్ బెస్ట్. సూపర్ బెస్ట్ ఇస్తాను. సూపర్ రైడ్ లాగా సూపర్ బెస్ట్. సూపర్ బెస్ట్ ఇస్తాను. సో నువ్వు ఎంత బెస్ట్ ఇస్తే సబ్స్క్రైబర్లు అంతకన్నా ఎక్కువ సపోర్ట్ చేస్తారు. వాళ్ళు చేస్తారు. ఇదే మన రిజల్యూషన్. బాబు వాళ్ళు నాకు ఎంత సపోర్ట్ చేస్తారు తెలుసా? మొన్న 2500 అనుకున్నాం, ఇప్పుడు 700 వచ్చేసారు. 3-4 రోజుల గ్యాప్లోని వాళ్ళు ఉంటారు. ఇప్పుడు 2024లో మనతో పాటు మనకు వాళ్ళు ఉన్నారు. థ్యాంక్ యూ గైస్. చాలా చాలా థ్యాంక్ యూ. మీకు ఏంటి చెప్తాం అనుకున్నారు తెలుసా? మీరు ఇలాంటి రెజల్యూషన్లు పెట్టుకోండి. ఉన్నాయనుకో కామెంట్ పెట్టండి. మావి బాగున్నాయా? మావి బాగుంటాయి. పక్కా పాటిస్తాం. అగ్రిమెంట్ మీద సైన్ కూడా పెట్టాం. 15,000. తర్వాత ఇంకోటి ఏంటంటే మీకు ఒకటి చెప్పాలి. చెప్పేద్దామా? చెప్పి ఐ లవ్ యూ. అది కూడానా? ఇగో ఇది అందరికి హ్యాపీ న్యూ ఇయర్.